ప్రపంచంలోనే తొలిసారిగా వాట్సాప్ ద్వారా పౌర సేవలను అందించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్. 1-2 సేవలు కాదు. యాజ్ ఆఫ్ నౌ ఈ ప్రారంభించింది నిన్నటి నుంచి 161 సర్వీసెస్ని పౌరులకు అందిస్తోంది. మన దేశంలో కూడా మరే రాష్ట్రము ఇటువంటి ఇనిషియేటివ్ ఇంతవరకు తీసుకోవాలా. ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఈ స్థాయిలో పౌర సేవల కోసం వాట్సాప్ని వినియోగించడం అనేది ఇంతవరకు లేదు. ఆ రకంగా ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్ ఇన్ టేకింగ్ ద అడ్మినిస్ట్రేషన్ టు ద డోర్ స్టెప్స్ ఆఫ్ ద పీపుల్. గతంలోనే మనకి ఈ గవర్నెన్స్ అనేది ఉన్నది కదా అని చాలామంది అనుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ కూడా చేశారు. ఏంటి ఆ ట్వీట్? 1995 ఈ గవర్నెన్స్, 2025 వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి. ఏంటి దీనికి అర్థం? 1995లో ఈ గవర్నెన్స్కి శ్రీకారం చుట్టాం, 2025లో వాట్సాప్ గవర్నెన్స్ని ప్రారంభించామని. అప్పటికి ఇప్పటికీ తేడా ఏమిటంటే ఈ గవర్నెన్స్ అంటే ఎలక్ట్రానిక్ గవర్నెన్స్, ఐటీని పాలనలో తీసుకురావడం. దాని కింద 90వ దశకంలో మీ సేవ లాంటి కేంద్రాలను ప్రారంభించి పౌరులందరూ అక్కడికి వచ్చి ఫీజు కట్టి సర్టిఫికేట్లు ఇతర సేవలను పొందవచ్చు అని చెప్పారు అప్పట్లో. అంతకుముందు వేర్వేరే ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళి తీసుకోవాల్సి వచ్చేది ప్రతి సర్టిఫికెట్. అట్లా కాకుండా అన్ని సర్టిఫికెట్లు అన్ని పౌర సేవలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి ఈ మీ సేవలో. ఇప్పుడు వాట్సాప్ సర్వీస్ ఏమిటంటే ఇంతకుముందు ఎవరైనా పౌరుడు మీ సేవ లాంటి కేంద్రానికి వెళ్ళి పనులు చేసుకోవాలి. ఇప్పుడు అట్లా కాదు, ప్రభుత్వమే మీ దగ్గరకు వచ్చినట్టు మీ ఫోన్లో ఉండేటువంటి వాట్సాప్ ద్వారా మీరు ఈ సేవలను పొందవచ్చు. అది తేడా. ప్రభుత్వ పౌర సేవలో సాంకేతిక విప్లవం వాట్సాప్ గవర్నెన్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఒక్క ఫోన్ నెంబర్ మీ వాట్సాప్ కు జత చేసుకుంటే ప్రభుత్వంలోని వివిధ శాఖలకు సంబంధించిన 150 రకాల పౌర సేవలు మీ అరచేతిలో ఉన్నట్లే. కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలు కావాలా? మీ ప్రయాణానికి బస్ టికెట్లు బుక్ చేసుకోవాలా? ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, వసతి సౌకర్యాలు బుక్ చేసుకోవాలా? వ్యవసాయానికి సంబంధించిన మార్కెట్ ధరలు తెలుసుకోవాలా? ఏ సేవకైనా ఏ సమాచారానికైనా మీరు ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనక్కర్లేదు. ఏది కావాలన్నా ప్రజల చేతిలో ప్రభుత్వం ఉంది. 9552300009 నెంబర్ను మీ మొబైల్లోని వాట్సాప్ కు జత చేయండి. ప్రజల చేతిలో ప్రభుత్వం చాట్ బాట్ తో మీకు కావలసిన సేవలన్నీ మీరున్న చోట నుంచే పొందండి. గుర్తుంచుకోండి, 9552300009 ప్రజల చేతిలో ప్రభుత్వం. వాట్సాప్ ద్వారా ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా కూడా ఇటువంటి సేవలను ప్రారంభించాల. దీనికి ఒక కారణం ఉంది. ఉదాహరణకి అమెరికాలో వాట్సాప్ వినియోగం చాలా తక్కువ. అక్కడ ఎక్కువ యాపిల్ ఐఫోన్ వాడతారు. మెసేజ్ అని ఉంటుంది, అది ఎక్కువ వినియోగంలో ఉంది. అలాగే ఫేస్బుక్ మెసెంజర్ కూడా ఎక్కువ వినియోగంలో ఉంది చాలా దేశాల్లో. ఒక్క భారతదేశంలో మాత్రమే వాట్సాప్ ఇంత విస్తృతంగా వినియోగంలో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో నంబర్ 1 మెసేజింగ్ అప్లికేషన్ ఈజ్ వాట్సాప్. ప్రపంచంలో ఇంకే దేశంలోనూ వాట్సాప్ నంబర్ 1 కాదు. తాజా లెక్కల ప్రకారం భారతదేశంలో 53 కోట్ల మంది వాట్సాప్ని వినియోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో తాజా లెక్కల ప్రకారం 3-4 కోట్ల మంది స్మార్ట్ ఫోన్లు యూజ్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లో ఉన్న వాళ్ళందరికీ వాట్సాప్ ఉంటుంది. ఆ రకంగా వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించడం అనేది మన దేశంలో అలాగే ఆంధ్రప్రదేశ్లో చాలా సులువు. ఆధార్ కార్డు లేని వాళ్ళైనా ఉంటారు కానీ వాట్సాప్ లేని వాళ్ళు ఇవాళ లేరు. దీన్ని గ్రహించి నారా లోకేష్ ఈ కొత్త ఇనిషియేటివ్కి శ్రీకారం చుట్టాడు. నిన్నటి నుంచి 161 పౌర సేవల్ని వాట్సాప్ ద్వారా అందిస్తున్నారు. త్వరలోనే 360 పౌర సేవలను అందిస్తామని చెప్పారు. మొత్తంగా 520కి పైగా సేవల్ని ప్రభుత్వం వాట్సాప్ ద్వారా ప్రజలకు అందిస్తుంది. మన మిత్ర అని చెప్పి పేరు పెట్టారు దీనికి ఒక నెంబర్ ఇచ్చారు, 9552300009. ఈ నంబర్ ఇంకొంచెం ఫ్యాన్సీగా ఉంటే బాగుండేది, ఇంకొంచెం ఈజీగా ఉంటే బాగుండేది గుర్తుంచుకోవడానికి. వాట్సాప్ ఇప్పుడు మెటా కంపెనీకి చెందింది. మెటా కంపెనీ అంటే ఫేస్బుక్ ఓనర్, మెటా కంపెనీ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఓనర్. ఆ రకంగా ఒక పెద్ద కంపెనీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సపోర్టు వాట్సాప్కు ఉంది. అందువల్ల మెటాతోటి ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకొని వాళ్ళ సహాయంతో ఈ సర్వీసెస్ని వాట్సాప్ ద్వారా ప్రజలకు అందిస్తోంది.
దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ ఏమిటంటే ఇంతకుముందు చెప్పినట్టు యాజ్ ఆఫ్ నౌ 161 పౌర సేవల్ని వాట్సాప్ ద్వారా పొందవచ్చు. అంటే ఆయా ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ క్యూల్లో నిలబడాల్సిన అవసరం లేదు, లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాట్సాప్లోనే రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ, ఎలక్ట్రిసిటీ ఇట్లాంటి డిపార్ట్మెంట్స్తో పని ఉన్న వాళ్ళంతా వాట్సాప్ ద్వారా సేవలను పొందొచ్చు. రెవెన్యూలో సర్టిఫికెట్లు ఏమన్నా కావాలంటే వాట్సాప్ ద్వారా పొందొచ్చు. ఏపీఎస్ఆర్టీసీలో టికెట్లు కొనుక్కోవాలి అంటే వాట్సాప్ ద్వారా కొనుక్కోవచ్చు. క్యాస్ట్ సర్టిఫికెట్లు, మ్యారేజ్ సర్టిఫికెట్లు ఇట్లాంటివన్నీ కూడా ఈ వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. వీళ్ళిచ్చిన నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్లో మనకి ఏ డిపార్ట్మెంట్తో పని ఉందో ఆ డిపార్ట్మెంట్ని క్లిక్ చేయాలి. అందులో వాళ్ళు అందించేటువంటి సర్వీసెస్ లిస్ట్ వస్తుంది. అందులోకి వెళ్ళి మనకు కావాల్సిన సర్వీస్ని మనం సెలెక్ట్ చేసుకొని మనకేం కావాలో వాటిని కోరవచ్చు. అప్పుడు వాట్సాప్ ద్వారానే మీరు కోరిన సమాచారం లేక సర్టిఫికెట్ వస్తుంది. అయితే ఈ సర్టిఫికెట్స్కి గ్యారంటీ ఏమిటి అంటే వాట్సాప్ ద్వారా వచ్చిన సర్టిఫికెట్స్కి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుందట. సో మీరు ఈ సర్టిఫికెట్ని ఎవరికైనా ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ క్యూఆర్ కోడ్ని కనుక క్లిక్ చేస్తే గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళి ఆ ఒరిజినల్ చూపిస్తుంది. సో తద్వారా ఇది ఫేక్ కాదు, జెన్యూను అనే విషయం అవతల వాళ్ళకి తెలుస్తుంది. సో ఆ రకంగా ఇది గొప్ప సౌకర్యం. మన ప్రభుత్వాల్లో ఉండే పెద్ద సమస్య ఏంటంటే ప్రజలకు సేవలను అందించడంలో వ్యవస్థ లేక ప్రభుత్వ ఉద్యోగులు, బ్యూరోక్రసీ పెద్ద అడ్డంకి. కాబట్టి హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ని ఎంత తగ్గించగలిగితే అంత జాప్యాన్ని నివారించవచ్చు, అంత అవినీతిని కూడా నిరోధించవచ్చు అనే విషయం అందరికీ తెలిసిందే. సో టెక్నాలజీ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మొదటి నుంచి. ఆ ప్రకారమే ఇప్పుడు ఈ వాట్సాప్ ద్వారా మీరు సేవలను పొందగలిగితే ఒకటి డిలేస్ అనేవి ఉండవు, రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగే పని ఉండదు. రెండవది కింది స్థాయి ఉద్యోగులతోటి డీల్ చేసే అవసరం కూడా ప్రజలకు ఉండదు. అది అన్నిటికంటే పెద్ద తలనొప్పి జనానికి, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. సో ఎక్కడికి కదలకుండా మన చేతిలో ఉన్న ఫోన్ ద్వారా మనకు కావాల్సినటువంటి పౌర సేవలను పొందగలగడం అనేది నిజంగానే ఒక గొప్ప మార్పు. ఈ వాట్సాప్ సర్వీసులు ఇప్పుడే ప్రారంభమైనవి కాబట్టి కొన్ని ఇనీషియల్గా టీథింగ్ ట్రబుల్స్ అంటారు, చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, బాలారిష్టాలు. త్వరలో దీన్ని బాగా పటిష్టంగా అమలు చేయగలిగితే కూటమి ప్రభుత్వం ప్రజలకి ఎంతో గొప్ప సేవ చేసినట్టు.